మొదటి ప్రశ్న చదువుకుందాం ప్రియులారా. తండ్రి గారికి వందనాలు, ప్రసన్నయ్య గారికి వందనాలు. పేరు సత్యస్వర్ణ, సివిటి ఏలూరు. అన్నయ్య, మా కాలేజీలో ప్రతి సోమవారం బైబిల్ తరగతులు జరుగుతాయి. అలాగే మంగళ, బుధవారాల్లో రీసెర్చ్ సెంటర్‌లో క్లాసులు జరుగుతాయి. గురువారం స్త్రీల మరియు పురుషుల కూడిక జరుగుతుంది. శనివారం గృహ దర్శనాలు చేస్తున్నాము. ప్రిన్సిపల్ గారి సహకారంతో దేవాది దేవుని కృప వల్ల జరుగుతున్నాయి. నా ప్రశ్న అన్నయ్య, ప్రతి ఆదివారం ఆరాధనలో రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాం. సాయంకాలం సువార్త ప్రకటిస్తున్నాం. అలాగే అందరూ రావాలని, అన్ని రీసెర్చ్ సెంటర్‌లో ఉన్నవాళ్ళు కూడా కలిసి దేవునిని ఆరాధించాలి అని శుక్రవారం నాడు రాత్రి ఆరాధన చేసి రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాం. శుక్రవారం ఎందుకు తీసుకుంటున్నారు? బైబిల్‌లో లేదు, ఉంటే చూపించండి అని ఇద్దరు అభిప్రాయాలు చెబుతున్నారు. వాగ్వాదం చేస్తున్నారు. ప్రిన్సిపల్ గారు చెప్పినా వినటం లేదు. ఈ మాటల వాక్యంలో పట్టు లేని వారిని బలహీనపరుస్తున్నాయి. బైబిల్లో అపోస్తలులు కూడుకున్నప్పుడు చేశారని మనం కూడా దీనిని చేసి సువార్త ప్రకటించాలని అర్థం చేసుకోవటం మానేసి తప్పుపడుతున్నారు. మీరే దీనికి సంబంధించిన సమాధానం చెప్పగలరు అని కోరుకుంటున్నాం. నా ప్రశ్నలు తప్పులుంటే మన్నించండి. మీరు త్వరలోనే సమాధానం చెప్పగలరని కోరుకుంటున్నాం. మరియు వారు ఏకమనస్కులే ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై అనేది అన్నయ్య. కానీ వారు ఇది వారికి మనకు కాదు అంటున్నారు. పునాది అయితే ఇదేగా అన్నయ్య, మేము చేస్తుంది తప్ప అన్నయ్య, వివరించండి. ఓకే, సోదరిమని అడుగుతున్నట్లుగా రొట్టె ఎప్పుడు తీసుకోవాలి? వారంలో ఏ రోజు? ఒకరోజా? ఆదివారమా? ఈ విషయాలను గూర్చి బైబిల్ని ప్రశ్నిస్తే బైబిల్ చెప్తున్న సమాధానం ఏంటో మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం మనం చూడగలిగితే ఆరంభ సంఘం ఎప్పుడు కూడుకుంది అన్న విషయాన్ని గురించి మనం బైబిల్ని పరిశీలన చేయగలిగితే బైబిల్ ఏం సమాధానం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఏంటది? 20వ అధ్యాయం అపోస్తుల కార్యములు 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటున్నాడు. చూడండి, ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటే వారు కూడుకొన్నది ఆదివారం. ఆదివారం కూడా వారు కూడుకోవడానికి గల ఒక ప్రత్యేకమైన కారణం రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే పదం. కనుక ఈ రొట్టె విరవటం అనేది క్రైస్తవ్యానికి దేవుడు మరి ఒక ఆనవాయితీగా ఎందుకు పెట్టాడు అంటే అది మీ అందరికీ తెలుసు. ప్రతి ఆదివారం బల్లలో మీరు వినే మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 11వ అధ్యాయం. ఆ సందర్భాలన్నిటినీ పౌలు గారు చెప్పటం వెనక ఉన్న ఆంతర్యం ఏంటో కూడా మీకు తెలుసు. ఏంటంటే, మీరు నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, యేసువారిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఎప్పుడు కూడుకోవాలి? ఆదివారం మాత్రమే కూడుకుంటే సరిపోతుందా? రొట్టె ఎప్పుడు విరవాలి? ఆదివారం. సో బైబిల్లో మనకి దొరికిన లభ్యమైన దానిని బట్టి మనం విషయాలను మనం పరిశీలించాలి. నిజానికి దేవుడు ఈ రొట్టె విరిచే కార్యక్రమాన్ని పెట్టడానికి గల ప్రధాన కారణం మనము యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన మరణ సమాధి పునరుద్ధానాలను ప్రకటించాలి. తీసుకోవటం వెనక ముఖ్యోద్దేశం ప్రకటన. తీసుకొని ప్రకటించకపోయినా, ప్రకటించి తీసుకోకపోయినా రెండు ప్రమాదమే. ఎందుకంటే దీనిని తినువాడు, ఈ పాత్రలోని త్రాగువాడు నిత్య జీవము కలవాడు. అంటే నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలవాడు అని యేసు ప్రభు వారి యోహాను సువార్తలో తన ముందున్న ప్రజలను ఉద్దేశించి ఆ రోజు చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము నిత్య జీవాన్ని ఇస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 54వ వచనం ఏముంది అక్కడ? నా శరీరమును తిని నా రక్తమును
త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంటే అంచె దినమును నేను వారిని లేపాలి అంటే వారు రొట్టె ద్రాక్షారసంగా నా శరీరం అని భావించి వాటిని తీసుకోవాలి. ఇది రొట్టె ద్రాక్షారసం ఆదివారము నాడు సంఘము తీసుకోవటంలో ముఖ్య ఉద్దేశం. తమలో తాము జీవము గలవారై ఉండాలి. నా రొట్టెను తిని నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే అన్నాడు. అవునా? నిత్య జీవము గలవాడు అంటే నిత్య జీవం మనకు రావాలి అంటే ఏది ప్రధానమైనది? రొట్టె ద్రాక్షారసం. రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యం, ద్రాక్షారసం ఆయన యొక్క రక్తానికి సాదృశ్యం. కనుక క్రైస్తవ్యం ఇది చేయటం వెనుకున్న ప్రధాన కారణం ప్రభువారిని జ్ఞాపకం చేసుకోవడానికి ఒకటైతే తాము నిత్య జీవము గలవారుగా ఉండుటకు, మరొకటైతే క్రొత్త నిబంధనలోని కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే దీనిని తిన్నప్పుడు ఎలా అన్నాడు. చూడండి 24వ వచనం మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 24. ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పి మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చెయ్యండి అని చెబుతూ దీనిని తీసుకున్నప్పుడల్లా ఏం చేయమని చెబుతున్నాడు? కింద వచనంలో 28వ వచనం, ప్రతి మనుష్యుడు మిమ్మల్ని మీరు పరిశీలించుకుని రొట్టెను తీసుకొని ద్రాక్షారసాన్ని త్రాగాలి, పరిశీలించుకొని. తినినప్పుడల్లా ఆ మాట పోయింది. ఎక్కడికి పోయారు? మీరు ఆ శరీరమును రొట్టెను తిని ద్రాక్షారసమును త్రాగునప్పుడల్లా ఆయన వచ్చే వరకు మరణమును ప్రచురించవలను. 26 ఆ వచనం చూడండి. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు యేసు ప్రభు వారు మరలా వచ్చేంత వరకు మరణాన్ని ప్రచురించాలి. తీసుకోవాలి, మరణాన్ని ప్రచురించాలి. తీసుకోవటం వల్ల నిత్య జీవం, అవునా? మరణాన్ని ప్రచురించటం వలన మీకు జీతం. కనుక ఈ రెండిటిని క్రైస్తవులు చేయాలి. ఎప్పుడు చేయాలి? ఏమండి, ఎప్పుడు చేయాలి? యేసుక్రీస్తు వారు పునరుద్ధానం. అలాగైతే బైబిల్లో యేసుప్రభు వారు రొట్టె విరిచి వారికి ఇచ్చినది ఏ రోజు? ఆదివారమా? ప్రభు వారికి ప్రభు బల్ల అంటారు చూసారా? శిష్యులకు విందు ఇచ్చాడే, అది ఏ రోజు? అది గురువారం, అప్పగింపబడబో రాత్రి. ఏమండి, అంటే ఆయన ఏ రోజు అప్పగింపబడ్డాడు? శుక్రవారం కాదు, శుక్రవారం చనిపోయాడు ఆయన 3 గంటలకి. గురువారం నాడు అప్పగింపబడ్డాడంటే గురువారం రాత్రి ఆ విందు తీసుకొని ఆ రొట్టె ద్రాక్షారసాన్ని వాళ్ళు పానం చేసి తర్వాత కదా వాళ్ళు తోటకు వెళ్ళారు. అక్కడ కదా ఆయన్ని వాళ్ళు బందీ చేశారు. కాబట్టి గురువారం రొట్టిచ్చాడు కాబట్టి గురువారం తీసుకుందామా? యేసుప్రభు వారు తన శిష్యులకు ఏ రోజు పంచాడు? గురువారం నాడు. కనుక గురువారం తీసుకుందామా? కాదు. బైబిల్ ఏం చెబుతుంది? అదే ఇందాక మనం చూసిన మాట. ఏంటది? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఏ ఆదివారం? ఏ ఆదివారం? ఎప్పుడు ఆదివారం అయితే అప్పుడు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అక్కర్లేదు. ఆదివారం. ఇలా ఎప్పుడు ఆదివారం వచ్చినా, ఏమండి, సంవత్సరంలో 52 ఆదివారాలు ఉంటాయి. అంటే 52 సార్లు 365 రోజులలో మీరు ఆదివారం నాడు కూడుకుంటున్నారు. ఆదివారమున ఏమండి కూడుకొని రొట్టె విరవాలి. ఎందుకంటే సహవాసం. ఇక వారు అడిగిన ప్రశ్నలోని మరొకటి ఉంది. ఏంటది? వారు ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు వారేక మనస్కులై. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40 ఎన్నో వచనం చూడండి. 46
మరియు 2వ అధ్యాయం అపోస్తుల కార్యముల 46వ వచనంలో మరియు వారు ఏకమనస్కులై వారు ఏకమనస్కులై ప్రతిదినము ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. దేవాలయంలో వాళ్ళు ప్రారంభంలో ప్రతిరోజు కూడుకున్నారు. అంటే ఆరంభ క్రైస్తవ్యం రోజు కూడుకున్నారు. ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, దేవాలయంలో మాత్రం రోజు కూడుకునేవాళ్ళు. ఇంటింట మరలా ఇంటింట రొట్టె విరుచుచు రొట్టె విరుచుచు. మరి దేవాలయంలో రొట్టె విరచొచ్చు కదా, ఇంటింటా రొట్టె విరవడం అంటున్నారేంటి? ఇక్కడ రొట్టె విరవటం అనగానే ఏ రోజు అంటే, ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఒకటి, ఇంట కూడా సంఘాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అవునా? రోమపత్రికలో 16వ అధ్యాయంలో పౌలు గారు వందన వచనాలు రాస్తూ ఇంట ఉన్న సంఘమునకు వందనాలు చెప్పండి అంటాడు. అంటే ఇళ్లలో కూడా కూడుకున్నారా? దేవాలయంలో కూడుకున్నారు. కానీ అన్ని ప్రాంతాల్లో దేవాలయాలు లేవుగా. అన్ని ప్రాంతాల్లో వాళ్ళు నిర్మించుకున్న స్థలాలు, వాళ్ళకి కేటాయించిన స్థలాలు లేవుగా. కనుక వాళ్ళు ఏం చేశారు? ఇంట కూడుకున్నారు. ఇంట ఉన్న సంఘం అని ఉంటుంది చూడండి. రోమ 16 రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ 4వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడు అక్కడ? నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనాలు చెప్పండి. వారి ఇంట ఒక సంఘం ఉంది. అంటే అకుల ప్రిస్కిల్ల వాళ్ళ ఇంటలోనే ఒక చర్చ్ పెట్టుకున్నారు. ఇంట ఉన్న సంఘం అంటే ఇంట కూడుకునేవాళ్ళు అని అర్థం. కనుక వాడు కూడుకునేటప్పుడు ఇంటింటా రొట్టె విరుచుచు అంటే ప్రతి ఇంటికి వెళ్ళి రొట్టె ద్రాక్షారసం తీసుకున్నారని కాదు అక్కడ ఉద్దేశం. ఆదివారం పూట ఇళ్లలో సంఘాలుగా వాళ్ళు కూడుకునేవారు గనుక అది మందిరమైనా లేదా ఒక ఇల్లు అయినా. అందుకే ఈ మాటలు ఏమంటున్నాడు? వారు ఏకమనస్కులే దేవాలయంలో అయితే ప్రతిదినము కూడుకొనుచు. ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు అన్నాడు, కానీ ప్రతిదినము దేవాలయములో రొట్టె విరుచుచు అన్నాడా? ఆ మాట అంటే బాగుండు, కానీ ఆ మాట లేదుగా. ప్రతిదినము దేవాలయములో తప్పక రొట్టె విరుచుచు అని లేదు. ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. కూడుకున్నప్పుడల్లా రొట్టె విరవాల్సిన అవసరత లేదు. కూడుకున్నప్పుడల్లా రొట్టె విరవాల్సిన అవసరత లేదు. ఎప్పుడు కూడుకున్నారు? వాళ్ళకి వీలు కలిగినప్పుడల్లా కూడుకున్నారు, లేదంటే రోజు వాళ్ళు కూడుకున్నారు. కానీ రొట్టె విరిచేది మాత్రం ఎప్పుడు అని పౌలు గారు మనకి చెప్పారు. ఇందాక మనం చదువుకున్న మాట ప్రకారంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం, క్షమించండి 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. అంటే ఆదివారం అనేది ఒక ప్రత్యేకమైన దినంగా వీళ్ళు కేటాయించుకున్నారు. దేనికి? కూడుకోవడానికి, రొట్టె విరవడానికి. ఇంకోటి కూడా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం మనం చూడగలిగితే అందులో ఒక మాట ఉంటుంది. అది ఏంటంటే 2వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో ఏమనుంది? నేను వచ్చినప్పుడు మీరు చందాలు పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేసుకోండి. ఏమండి? ఎప్పుడు చందా కూడమంటున్నాడు? ప్రతి ఆదివారం. ఎందుకంటే ఆదివారం అనేది ఒక స్పెషల్ డే. ఎందుకు స్పెషల్ డే ఆదివారం? ఆదివారం నాడు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై మరణాన్ని గెలిచిన రోజు కనుక ఆదివారానికి ప్రత్యేకత. ఏమండి? యేసుప్రభు వారు శుక్రవారం సిలువేయబడ్డారు, చనిపోయారు, సమాధిలోకి వెళ్ళారు. ఆదివారం ఎందుకు లేవాలి? సోమవారం లేవచ్చుగా, మంగళవారం లేవచ్చుగా, శనివారం లేవచ్చుగా, మరలా ఒక వారం రోజుల తర్వాత. ఆదివారాన్ని ఎందుకు లేవాలి అనుకున్నారు అంటే అది వారంలో మొదటి రోజు. వారంలో ఆదివారం ఫస్ట్ డే, ప్రారంభం, వారానికి ప్రారంభం ఆ రోజు. కనుక ఒక నూతనమైన విధానాన్ని ప్రారంభించాలి అనుకున్నాడు. అది వారంలో మొదటి రోజే ప్రారంభించాలి అనుకున్నాడు. అందుకే మొదటి రోజే ఆయన పునరుద్ధానుడే లేచాడు. ఆ మొదటి పునరుద్ధానం నాడే అది ఆదివారం పడింది. ప్రారంభ రోజు, ప్రారంభ వారం. ఏమండి? కనుక అలా ఆదివారం ఆయన లేవటం వలన మనందరికీ ఆదివారం ఒక ప్రత్యేకమైన రోజుగా ఆయన నియమించాలి అనుకున్నాడు.
ఆ నియామకంలో మనల్ని అందరినీ ఆదివారం కూడుకోమన్నాడు, ఆదివారం రొట్టె విరవమన్నాడు, ఆదివారం నాడు కానుక పోగు చేయమన్నాడు. కనుక ఆదివారం 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 అనే పదం మనకి కనబడుతున్నప్పుడు మిగతా రోజుల కన్నా ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. సోమవారం మీరు కూడుకున్నప్పుడల్లా చందేత్తండి అని చెప్పలేదు. ఏమండి? అలాగే శుక్రవారం నాడు మేము కూడుకున్నప్పుడు రొట్టె విరిచినప్పుడు అని చెప్పలేదు. ఆదివారం అనే ప్రస్తావన చేశాడంటే మొత్తానికి సండే అన్నదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత? మీకు తెలియదు కదా. యేసుప్రభు లేచిన దినం, మరణాన్ని గెలిచిన రోజు. కనుక ఆ రోజుకు ప్రత్యేకత లేదా? ఉంది. కాబట్టి ఆ రోజు ప్రభువు వారు లేచిన దినాన్ని పురస్కరించుకుని మీరందరూ కూడుకుంటారు ఆరాధనలో. కనుక ఆ రోజు మీరు రొట్టె విరవండి. ఎందుకంటే అందరూ వస్తున్నారుగా. కూడుకున్న రోజు రొట్టె విరవండి, కూడుకున్న రోజు కానుక ఇవ్వండి. ఏమండి? మరి మిగతా రోజులు కూడుకోలేదా అంటే కూడుకున్నారు. ఇక్కడ ఈ మాట ప్రకారంగా ఏది అపోస్తుల కార్యాలు 2:47 వచ్చిన ప్రకారంగా వాళ్ళు ప్రతిదినము రొట్టె విరిచినట్లుగా లేదు. ఇంటింటా రొట్టె విరిచొచ్చు అంటే ఎంట కూడా సంఘం ఉంది. ఇంటలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడుకున్నప్పుడు కూడా సంఘంలో రొట్టె విరిచారు. అకులో ప్రెస్కెళ్ళే ఇంట సంఘం ఉంది. మరి సంఘంలో రొట్టె విరవరా? ఆ ఇంట్లో కూడుకున్నప్పుడు, అది సంఘంగా కూడుకున్నప్పుడు, అది ఆదివారం నాడు కూడుకున్నప్పుడు అక్కడ రొట్టె విరిచే కార్యక్రమం జరిగింది. యేసుప్రభు వారు భోజనం చేసేటప్పుడు మనలా వాళ్ళు రైస్ తినరు. ఏమండి? మనలా వాళ్ళు బియ్యాన్ని తినరు. వాళ్ళు గోధుమలతో రొట్టెని చేసుకొని తినే ఆచారం వాళ్ళకు ఉంది. వాళ్ళ ఆహారపు అలవాటు రొట్టె. కనుక ఆ రొట్టెని ఎలా తింటారు? కిల్లీలా మొత్తం అంతా చుట్టూ నోట్లో పెడతారేంటి? కాదు కదా. ఒక పెద్ద రొట్టెను తీసుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తారు? దాన్ని విరుస్తారు. విరిచే తినాలి. దాన్ని రొట్టెను ముక్కలు చేసుకొని తినాలి. కనుక యేసుప్రభు వారు సాదృశ్య రూపకంగా చెప్పేటప్పుడు కూడా ఆ రాత్రి ఆయన అప్పగింపబడబో రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని దానిని విరిచి పంచిపెట్టినట్లుగా ఉంది. అంటే ఇలా నేను మీ కొరకు విరవబడుతున్నాను, ఇలా నేను మీ కొరకు బలి కాబోతున్నాను, ఇలా నేను నలుగుగొట్టబడుతున్నాను. అంటే గోధుమలకి రొట్టెకి ఒక హిస్టరీ ఉంది, బ్యాక్ హిస్టరీ. ఏమండి? ద్రాక్షారసానికి కూడా ఒక బ్యాక్ హిస్టరీ ఉంది. ఒకప్పుడు ద్రాక్షారసాన్ని ఎలా తీసేవాళ్ళు? వాళ్ళు ఏమండి? గానుగలు అంటారు, ద్రాక్ష గానుగ అంటారు. ఈరోజు ఎలాగైతే మన నూనెలు తీయడానికి గానుగలలో నూనెని ఏం చేస్తారు? అందులో ఒక పల్లీల నూనె అనుకోండి, నువ్వుల నూనె అనుకోండి, దాన్ని ఏం చేస్తారు? ప్రెస్ అంటారు, దాన్ని కోల్డ్ ప్రెస్ అంటారు దాన్ని. అంటే వాటిని బాగా నలగగొడతారు. వాటిని పిండితే, వాటిని నలగగొడితే అందులోంచి వచ్చేది నూనె. అలాగే ద్రాక్షారసాన్ని కూడా వాళ్ళు ఎలా తీసేవారంటే అండి, పెద్ద పెద్ద ద్రాక్ష గానుగులు ఉంటే ఆ గానుగుల్లో ద్రాక్షలను పోసి వాళ్ళు కాళ్ళతో తొక్కేవారు పాతకాలంలో. అంటే అవి క్రష్డ్, అవన్నీ కూడా పిండబడినవి, అవన్నీ కూడా ఏం చేయబడ్డాయి? తొక్కబడినవి. అంటే ద్రాక్షారసం రావాలంటే పిండబడాలి, తొక్కబడాలి. అలా ఉంటేనేగా రసం బయటికి రాదు. అంటే ద్రాక్షారసం రావడానికి ఎంతైతే ప్రక్రియ జరుగుతుందో యేసుప్రభు శరీరం కూడా నలగగొట్టబడి అంటాడు. ఇలా రొట్టె చేసినప్పుడు ఏం చేస్తారు మీరు? ఏమండి? అలా పిండి తీసి అలా కలిపేసి అలా చేస్తారండి? లేదు. మీరు రొట్టెని చేసేటప్పుడు రొట్టె మెత్తగా రావాలి అంటే దాన్ని చాలా ఎక్కువసేపు దాన్ని ఏం చేయాలండి? పిసకాలి. మరి ఇప్పుడు గోధుమలు రావాలంటే దాన్ని ఏం చేయాలి? వాటిని కూడా గానుగులో పిండి మరలో దాన్ని ఏం చేయాలండి? పిండిగా చేయాలంటే నలగగొట్టబడతాయి, గోధుమలు నలిగిపోతాయి. ఆ నలిగిపోతేనే పిండి వస్తుంది బయటికి. ఆ వచ్చిన పిండిని మరలా మీరు నీళ్లు వేసి దాన్ని మరలా పిండి పిసికి, అవునా? అంటే రొట్టె తయారు చేయబడ్డంలో కూడా నలగగొట్టబడ్డం, అణగద్రొక్కబడ్డం, ఏమండి, మెత్తబడడానికి నొక్కబడ్డం, ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే ద్రాక్షారసాన్ని తీసేటప్పుడు కూడా సేమ్ అదే ప్రక్రియ జరుగుతుంది. ఎందుకు వీటిని చెప్పాడు అంటే నేను కూడా మీకోసం నలగగొట్టబడుతున్నాను. ఎందుకంటే నలగగొట్టబడ్డం అనే పదం బైబిల్లో రాయబడింది. ఆయన మన నిమిత్తమై నలుగగొట్టబడును అంటాడు. ఎందుకు నలగగొట్టబడ్డం ఏంటి? నలిపేయడం ఏంటి? అంటే అంత బాధ అనుభవించాడు అన్నదానికి సాదృశ్యంగా ఈ రొట్టె. ఏమండి? అలాగే ద్రాక్షారసం నుంచి వచ్చిన ఆ ద్రాక్ష పళ్ళలో నుంచి వచ్చిన రసాన్ని సూచనగా పెట్టాడు. అది దాని యొక్క బ్యాక్ హిస్టరీ. ఏమండి? కనుక ఈ రెండింటినీ మనం తీసుకునేటప్పుడు ఎవరిని గుర్తు చేసుకోవాలంటే యేసుప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఒక రోజు అంటూ ప్రత్యేకంగా పెట్టాడు. మనం అంతా ఆదివారం కదా కూడుకుంటాం. ప్రారంభ సంఘం రోజు కూడుకుంది. మీరు రోజు కూడుకుంటారేంటి?
నా చిన్నప్పుడు రోజు అక్కడ ప్రార్థన జరిగేదండి. వచ్చే కొద్ది మందితోనే సరే ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళు, ప్రతిరోజు. కానీ ఇప్పుడు మనతా ఈ సైఫై యుగంలో ఏమైపోయిందంటే రోజు కూడుకోవడం కష్టం. శనివారం రావడమే మీకు కష్టం, ఆదివారం కూడుకోవడం కూడా మీకు కష్టం. అందులో కూడా చాలా మంది రారు, యాబ్సెంటీస్ ఉంటారు. ఇక రోజు సోమవారం నుంచి శుక్రవారం వరకు మిమ్మల్ని పని కట్టుకొని ఇక్కడికి రమ్మంటే ఛార్జీలు పెట్టుకొని ఏమండి ప్రయాణాలు చేసి మీరు కూడుకుంటారా? ఎలాగా మీరు కూడుకోవట్లేదు కనుక మిమ్మల్ని పిలిచి ఉపయోగం, అందుకే మేము పిలవడం మానేసాం. లేదు ఎవరైనా వస్తారా, వస్తే సంతోషమే. అలాగని ఏదో కారణం చేత గురువారం ప్రార్థన, తర్వాత శుక్రవారం ప్రార్థన, లేదు ప్రతిరోజు గృహ కూడికలు, లేదంటే వారి ఇంటింటా ప్రార్థన, లేదంటే స్వంతగా మన ఇంటిలో మనం చేసుకునే ప్రార్థన. అంటే వీటన్నిటిలో కూడా యేసుక్రీస్తు అని జ్ఞాపకం చేసుకోవడం, మరణం చేసడం అనేది చాలా ముఖ్యం. ఇది మనం చెయ్యాలి. మరి అలా చేయటం ముఖ్యం. ప్రారంభంలో వాళ్ళు యూదుల నుంచి వచ్చారు కాబట్టి, వాళ్ళు అనేక ఆచారాల్లో నుంచి వచ్చారు కాబట్టి, యేసుప్రభు వారిని నిరంతరం వాళ్ళ మధ్యలో జ్ఞాపకాల్లో ఉంచడం కోసం, అరే మర్చిపోకుండా రొట్టెలు తీసుకుంటారా, ద్రాక్షారసాన్ని తీసుకుంటారా, కనీసం తీసుకున్నప్పుడైనా మీకు గుర్తొస్తాడు ఆయన అనే విధానంలో ఈ రొట్టె ద్రాక్షారసాన్ని యేసుప్రభు వారే సాదృశ్య రూపకంగా తన మరణాన్ని సూచిస్తూ వీటిని క్రైస్తవ్యానికి అందజేశాడు ఆయన. కనుక మనం ఏం చేయాలి? రోజు కూడుకుంటే కూడుకోండి, మంచిది. లేదా ఆదివారం తప్పక కూడుకోండి, ఆయన లేచిన దినం కాబట్టి. ఆ కూడుకున్న దినంలో మీరు తప్పనిసరిగా రొట్టె విరవండి, కానుకలు పోగు చేయండి, ఆదివారం చంద ఎత్తండి, ఆదివారం రొట్టె విరవండి. ఇంటిలో కూడుకున్నారా, ఇంటిలో రొట్టె విరవండి. దేవాలయంలో కూడుకున్నారా, దేవాలయంలో రొట్టె విరవండి. కనుక ఇంటింటా కూడుకొనుచు ప్రతిదినము, ఏమండి దేవాలయంలో తప్పక, ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు అని, మన దేవాలయంలో రొట్టె విరచడం అనలేదు, ఇంటింటా రొట్టె విరచు అన్నాడు. అంటే రొట్టె విరిచేదాన్ని ఆదివారం పూట మాత్రమే చెయ్యాలి. ఎందుకంటే ఆదివారమే రొట్టె విరవాలి. మరి శుక్రవారం కూడుకున్నాం కాబట్టి శుక్రవారం కూడా చేసేస్తామంటే, ఆదివారం నాడు కూడుకోమన్నప్పుడు, ఆదివారం నాడు చేయమని చెప్పినప్పుడు రోజు రొట్టె విరుస్తారా? ఏమండి, రోజు విరవలసిన పని లేదు, వారానికి ఒకసారి చాలు. ఆదివారం, ఏ ఆదివారం, ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు. మొదటి ఆదివారమా, రెండో ఆదివారం అనలేదు. చాలా మంది క్రైస్తవులు నెలలో కొందరు చివరి ఆదివారం ఇస్తారు, కొంతమంది రెండో ఆదివారం ఇస్తారు. ఇది ఎక్కడుంది బైబిల్లో? మరి క్రైస్తవ్యం ఆలోచిస్తుందా? ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు, అంటే ప్రభు బల్ల అని ఈరోజు క్రైస్తవ్యం చెప్పుకుంటుంది. ప్రభు బల్ల, ఈ ప్రభు బల్ల ఎప్పుడు ఇమ్మని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు? ఆదివారమున రొట్టె విరుచుటకు మేము కూడినప్పుడు. అంటే మేము కూడుకోగానే రొట్టె విరిచాం. మేము ఆదివారం కూడుకొని రొట్టె విరిచాం, ఆదివారం కూడుకున్నాం, ఆదివారం రొట్టె విరిచాం. ఈ ఆదివారం అక్కడ మొదటి ఆదివారమో మూడో ఆదివారమో, ఏమండి సంవత్సరానికి ఒక ఆదివారం అని ఉందా? లేదే. మరి ఎవరు చెప్పారు ఈ పద్ధతులు? ఏమండి ఈరోజు ప్రపంచంలో చాలా సంఘాల వాళ్ళు పరిశీలించుకోవాలి దీన్ని. వాళ్ళు వెళుతున్న సంఘాలలో, ఏమండి మా సంఘంలో ప్రతి ఆదివారం బల్ల ఇవ్వరండి అంటారు చాలా మంది. ఎందుకు ఇవ్వకూడదు? అంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం మీకు ఇష్టం లేదా? ప్రభు యొక్క రొట్టె విరవటం, ఆయన యొక్క రక్తాన్ని పానం చేయటం మీకు వద్దా? ఎందుకు చేయాలి? మీరు చేస్తేనే నిత్య జీవం గలవారు అని అన్నాడు కదా. మీరు నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం గలవాడు. మరి నిత్య జీవం వద్దా మీకు? ఆదివారం నిత్య జీవం కావాలి. ఏ ఆదివారం నిత్య జీవం కావాలి? ప్రతి ఆదివారం. మీ జీవిత కాలంలో ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు చేయాలి. మరి కొత్త పద్ధతి ఎవరండి ప్రవేశపెట్టారు? మా సంఘంలో 2వ ఆదివారం ఇస్తారండి, మా సంఘంలో 4వ ఆదివారం ఇస్తారండి. అంటే ఇవన్నీ మనుష్యులు పెట్టిన కట్టడలు, బైబిలుకు విరుద్ధమైనవి. క్రైస్తవ్యం గమనించాలి. ఏం చేస్తున్నారు అంటే బైబిల్లో ఉన్నది వద్దా? బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు వీళ్ళకి అక్కర్లేదా? మమ్మల్ని విమర్శిస్తున్నారు అని అనడం కాదు, బైబిల్ ఏం చెబుతుంది నిన్ను నువ్వు బైబిల్తో విమర్శించుకో. ఈరోజు సంఘాలు బైబిల్ దగ్గర తమను తాము పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకున్నావు? నువ్వు పాపివా మంచివాడు అని పరీక్షించుకోవడం తర్వాత, ముందు నువ్వు బైబిల్ ప్రకారంగా ఉంటున్నావా లేదా అన్నది పరీక్షించుకున్నారా క్రైస్తవులు?
క్రైస్తవులు నిజంగా బైబిల్ ప్రకారంగా పరీక్షించుకుంటే ప్రపంచవ్యాప్తముగా భారతదేశంలో ఉన్న క్రైస్తవులు సంఘాలు వీళ్ళందరూ కూడా ఆదివారమున రొట్టె విరవాలి. ఎందుకంటే బైబిల్లో ఆదివారమున రొట్టె విరుచుటకు మేము కూడినప్పుడు అది ఆదివారం నాడు. చాలాసార్లు కూడుకున్నాం, సోమవారం కూడుకున్నాం, మంగళవారం కూడుకున్నాం, బుధవారం కూడుకున్నప్పుడల్లా రొట్టె విరవలేదు. ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటే ఆదివారం వీళ్ళు కూడుకోవటంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు కూడుకుంటున్నామంటే ఆ మాట చూడండి ఎంత చక్కగా ఉందో. పౌలు గారు రాయించారు ఆ మాట. మరలా చదవండి ఆ మాట. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆదివారం కూడినప్పుడు రొట్టె విరవలేదు, రొట్టె విరుచుటకే ఆదివారం కూడుకున్నారు. అది అందులో పాయింట్ మీకు అర్థమైందో లేదో. ఆదివారమున రొట్టె విరుచుటకు మేము కూడినప్పుడు అంటే ఆదివారం కొన్న ప్రత్యేకత ఏంటంటే రొట్టె విరవాలి. ఏమండి, మరి క్రైస్తవ సంఘాలలో ఉన్న నాయకులు, కాపరులు డిగ్రీలు చేసాం, రెవరెండ్లు అయిపోయాం, పాస్టర్లు అయిపోయాం అని చెప్పుకోవటం కాదు. చెప్పుకోండి, తప్పులేదు. కానీ మీరు నిజంగా బైబిల్లో జ్ఞానాన్ని అభ్యసిస్తే, మీరు నిజంగా బైబిల్ ప్రకారం మంచి వాక్యోపదేశకులైతే అసలు బైబిల్ ఏం చెప్పింది, బైబిల్ ప్రకారంగా ఫ్యాక్ట్స్ మీరు ఫాలో అవుతున్నారా లేదా? ఏమండి, సంఘ కాపరికి తెలియలేనప్పుడు సంఘానికి ఎలా తెలుస్తుంది? పోనీ తీసుకోకపోతే నష్టం ఏంటా? మేము తీసుకోలేదండి. తీసుకోకపోతే ఏమవుతుంది? నిత్య జీవం లేనట్టే. యేసుప్రభు మాట కనెక్ట్ చేయండి. బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. ఇందాడు మాట యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం చూడండి. ఎందుకు మేము తీసుకోవాలి? ఆదివారం నాడు కూడుకున్నప్పుడు రొట్టె విరవడానికే మనం కూడుకోవాలి. మనం కూడుకోవటంలో ప్రధానమైనది రొట్టె విరుచుటకే అని బైబిల్ ఉద్ఘాటించింది. బైబిల్ చాలా దృఢంగా చెప్పింది. ఆదివారం కూడినప్పుడు రొట్టె విరిచినప్పుడు అనలేదు, ఆదివారం రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఏమండి, మా అంతా భోజనానికి కూడినప్పుడు అంటే మీరు దేనికి కూడుకున్నారు? భోజనానికని. ఏమండి, మేమందరూ ఆడుటకు కూడినప్పుడు అంటే ఆటలాడడానికి కూడుకున్నారు. ఏమండి, మేమందరూ పాడుటకు కూడినప్పుడు అంటే పాడడానికే మీరంతా వచ్చారు. ఏమండి, పెళ్లికి మేమంతా కూడా హాజరైనప్పుడు అంటే హాజరవడంలో ప్రధానమైన పాత్ర దేంది? పెళ్లి. ఏంటి, కనీసం బైబిల్ తాలూకా నాలెడ్జ్, మినిమల్ నాలెడ్జ్ అంటారు. అంటే వాక్యంలోని భావాలను వీళ్ళకి అర్థం కావటం లేదన్నమాట. ఎటు వెళ్ళిపోతుందండి క్రైస్తవ్యం? బైబిల్ ప్రకారంగా చేస్తున్నారా లేదా అన్నది ఏ రోజైనా క్రైస్తవ్యం ఆలోచిస్తుందా? ఏమండి, రొట్టె తీసుకోకపోవడం వల్ల నష్టం ఏంటని మీరు అనుకోవచ్చేమో. మా చర్చిలో అండి వారానికి ఒకసారి ఇస్తారండి, మా చర్చిలో అండి 6 నెలలకు ఒకసారి ఇస్తారండి, మా చర్చిలో సంవత్సరానికి ఒకసారి ఇస్తారని చెప్పుకునే సంఘాలు కూడా ఉన్నాయి. అలా తీసుకోకపోవటం వల్ల కలిగే నష్టాలు క్రైస్తవులు నోట్ చేసుకోవాలి. ఎవరైతే క్రీస్తు నమ్మి రక్షకుడుగా బాప్తీసం తీసుకున్నారో వారు ప్రతి ఆదివారం తప్పక రొట్టెను విరవాలి. దిస్ ఇస్ బైబిల్ కమాండ్మెంట్. బైబిల్ చెప్పిన ఆజ్ఞాపూర్వకమైనది. ఎందుకంటే ఒక మాట అన్నాడు, ఇది ఆజ్ఞగా ఇచ్చి చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రైస్తవులారా వినండి, సోదరులారా, మీకు సరిగ్గా బైబిల్ చెప్పేవాళ్ళు చెప్పక మీరు తప్పు త్రోవ వెళ్ళిపోతున్నారు. బేసిక్స్ తెలియకుండా పోతున్నాయి. మీరు ఎవరినైతే కాపర్లుగా పెట్టుకున్నారో, ఎవరినైతే వాక్యోపదేశాలుగా ఎన్నుకుంటున్నారో వాళ్ళని అడగండి, అయ్యగారు మేము ఎప్పుడు రొట్టె తీసుకోవాలి, అయ్యగారు మేము ఎప్పుడు ద్రాక్షారసం త్రాగాలని వాళ్ళని అడగండి. ఎనీ పాస్టర్, ఏ వాక్యోపదేశకుడైనా కావచ్చు. అడిగినప్పుడు ఆదివారం మాత్రం కాకుండా ఇంకెప్పుడు చెప్పినా, ప్రతి ఆదివారం అని చెప్పకపోయినా అసలు అతనికి బైబిల్ తెలియదు. ఇలాంటి వాళ్ళని వెంబడిస్తే మీరు ఏమవుతారు చెప్పండి? ఆలోచించండి. ఎంత ప్రమాదం అంచున మీరున్నారు. ఏం ప్రమాదం అండి? తీసుకోకపోతే ప్రమాదమా అనొచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో దీన్ని ఇచ్చే ముందు దాన్ని ఏమని పౌలు గారు సంబోధిస్తున్నారు చూడండి. 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు, దిస్ ఇస్ ఎ కమాండ్మెంట్. ఆజ్ఞ ఇది. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనండి. ఏంటి ఆజ్ఞ? ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ రొట్టె విరచడం కోసం, ద్రాక్షారసం పానం చేయడం కోసం. చూడండి సందర్భం అంతా ఆజ్ఞ అన్నాడు. చూడండి ఆజ్ఞ. ఆ పేర అంతా కూడా ఆజ్ఞ కోసమే ఉంది. ఇంతకీ ఏంటి ఆజ్ఞ? ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకోవటమే ఆజ్ఞ.
మరి ఆజ్ఞని ఎంతమంది క్రైస్తవులు సంఘాలు తృణీకరిస్తున్నాయి? సెల్ఫ్ చెక్. ఏమండి, ఈ మాటలు ప్రజల మధ్యకి వెళ్ళాలండి. ఈ మాటలు క్రైస్తవ ప్రపంచం వినాలి. పిల్లలారా, మీరు కూడా ఈ మాటలు పోస్ట్ చేయండి. ఎందుకంటే క్రైస్తవ్యానికి జ్ఞానం లేదు, మనం వాళ్ళని దూషించటం లేదు, మనం వాళ్ళని సరిచేస్తున్నాం, వాక్యం ద్వారా సరిచేస్తున్నాం. ఏంటో సరిచేయడం? మీరెవరు మాకు చెప్పడానికి అంటారా? గుడ్ బై. చెప్పడం మా కర్తవ్యం. బైబిల్ని ఉన్నది ఉన్నట్టుగా చదివి బైబిల్లో ఉన్న విషయాలను సమాజానికి అందించటం మా కర్తవ్యం. ఆ కర్తవ్యంలో భాగంగా ఇది మీకు చెప్తున్నాం. ఏంటది? ఆజ్ఞది. రొట్టె ద్రాక్షారసం ప్రతి ఆదివారం తీసుకోవడం అనేది ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమం అయితే ఏమని చెప్పాడు ఇప్పుడు మరొక మాట. ఆజ్ఞ అతిక్రమము పాపము. పాపము వలన వచ్చు జీతం మరణం. ఎక్కడన్నాడు బైబిల్లో? ఆజ్ఞ అతిక్రమము పాపము, పాపము వలన వచ్చు జీతము మరణం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. జాగ్రత్త, ఇది క్రైస్తవులను మీరు నోట్ చేసుకుంటారు. గుడ్డిగా ఫాలో అయిపోతారేటర్రా. ఎవరికో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవాడు మహాజ్ఞానం అనుకుంటున్నారా? ఎవరికో పెద్ద చర్చ్ ఉంది కాబట్టి వాడు మహాజ్ఞానం అనుకుంటున్నారా? ఏమండి, 1000 మంది కూడుకుంటే రియల్ చర్చ్ కాదు, 10 మంది కూడుకుంటే తప్పుడు చర్చ్ కాదు అది. ఏమండి, సంఖ్యను బట్టి లెక్క కట్టకండి క్రైస్తవ సమాజమా. మీరు కూడుకుంటున్న సంఘం సత్యానికి స్తంభమా, సత్యానికి నిలయమా, సత్య ప్రకారంగా బోధన మీకు చేస్తున్నారా? ఎంత తప్పుతో పట్టిస్తున్నారంటే ఆదివారం రొట్టె ఇవ్వట్లేదు చాలా చర్చెస్లో. చూసుకోండి, ఏ చర్చలు ఇవ్వట్లేదు. లేదా చర్చని అడగండి, అయ్యా మీ ఆదివారం రొట్టె ఉందండి. లేదండి, బల్ల ఇప్పుడు లేదండి. ఏంటి బల్ల ఇప్పుడు లేదండి? మీరు తినడానికి 3 పూట్ల ప్రతిరోజు బల్ల మీద కూర్చుంటారే. మరి బైబిల్ బల్ల ఎప్పుడు తీసుకోమని చెప్పింది? ఆదివారము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. మేము కూడుకోవడం ఆదివారం నాడు రొట్టె కోసమే కూడుకున్నాం. పర్ఫెక్ట్ గా చెప్పింది బైబిల్. ఇది ఆజ్ఞ అని చెప్పాడు కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంలో. 1 కొరింథీ. ఆజ్ఞ అతిక్రమం పాపం అన్నాడు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం, పాపం వలన వచ్చు జీతం మరణం. అంటే మీరు అనుకుంటున్నారు మేము పాపులం కదా, పాపులమైతే రొట్టె తీసుకోకూడదు అనుకుంటున్నారు. మీరు పాపాలు కాకుండా ఉండడానికి, పాపాన్ని పోగొట్టుకోవడానికే రొట్టె తీసుకోవాలి. పిచ్చోళ్ళారా, ఎవరారా మిమ్మల్ని దారి మళ్ళిస్తున్నారు ఇలా? ఇప్పటికైనా కళ్ళు తెరవండర్రా. మిమ్మల్ని ప్రేమించి చెబుతుంది క్రైస్ట్ చర్చ్. BOUI మిమ్మల్ని ప్రేమించి సార్వత్రిక క్రీస్తు సంఘంగా మీకు తెలియజేస్తున్న ఈ మాట మీరు వినాలి. ఏంటది? ఆజ్ఞగా చెప్పాడు, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తినాలి? బైబిల్ మరొకటి అడగండి. ఆదివారమునా ఆజ్ఞ చెయ్యకపోతే పాపి. అంటే రొట్టె తీసుకుంటాం వల్ల మీరు ఏమండి పాపులం కాబట్టి మేము తీసుకోవద్దు అనుకున్నారు చాలా మంది. నువ్వు తీసుకోకపోతేనే పాపం అవుతావు. ఎలా? ఆజ్ఞను అతిక్రమించావు కాబట్టి అది పాపం అవుతుంది. అంటే తీసుకోకపోవడం వల్ల కూడా పాపమా? ఎస్, రొట్టెను తీసుకోకపోవటం కూడా పాపమే. మరి పాపానికి జీతం ఏంటి? హెల్. కనుక రొట్టె తీసుకోకపోతే నిత్య జీవం లేదు. ఎంత చక్కగా చెప్పాడు యేసుప్రభు. రొట్టెను తినువాడే నిత్య జీవం గలవాడు, నా శరీరాన్ని తినేవాడే నిత్య జీవం, తిననివాడు ఏంటి? ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి మరణం. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులందరూ మరణానికి ఎంత చేరువలో ఉన్నారో. ఎంతమంది విషయాన్ని తెలియకుండా రొట్టెను తీసుకోకుండా, ద్రాక్షారసాన్ని ప్రతి ఆదివారం తీసుకోకుండా ఎన్ని లక్షల మంది చచ్చిపోయారు, నిత్య జీవాన్ని కోల్పోయారు. మరలా చెప్తున్నాను, నిత్య జీవాన్ని కోల్పోయారు. ఇప్పటికల్లా మేల్కొండారా? మీ మంచి కోరి. ఈ మా మాటలు కావు, బైబిల్ చెబుతున్న మాటలు. ఆదివారం రొట్టె కోసం ఎక్కడున్నా మీరు కూడుకోవాలి. ఆ కూడుకొని ఆయన ద్రాక్షారసాన్ని, ఆయన రక్తాన్ని పానము చెయ్యాలి. అలా చేస్తేనే మీలో మీరు నిత్య జీవం గలవారు. ఈ విషయాన్ని గాని మీరు విస్మరిస్తే మీరు పాపులు. ఏం చేసిన పాపం? ఆజ్ఞను అతిక్రమించిన పాపం. దానికి క్షమ లేదు. నిత్యాగ్ని దండన మీకుంటుంది. అంటే క్రైస్తవ్యం ఎంత పొరపాటు చేస్తుందో ఆలోచించండి. వద్దారా, మీరు ఈ పొరపాట్లో ఉండకండి. బైబిల్ చదవండి. లేదు
మాకు మా సంఘంలో ఏమండి వారంలో 3 ఆదివారం తీసుకోమని, 2 ఆదివారం తీసుకోమని, 4 ఆదివారం తీసుకొని ఒక్క బైబిల్ రెఫరెన్స్ చెప్పండి, ఇక మేము బైబిల్ జీవితంలో మొట్టం. పోనీ ఇలా ఎందుకు చెబుతున్నట్టు, ఇలా చెప్పినా మీరు నమ్ముతారని, ఇలా చెబితే కనీసం నమ్ముతారని మేము తప్పని ఒప్పేసుకుంటాం. బైబిల్‌లో మేము చెప్పేది తప్పని ఒప్పుకుంటాం. వారంలో ఒకసారే తీసుకోవాలి. అంటే నెలలో ఒక్కసారే తీసుకోవాలి, లేదంటే 6 నెలలకు ఒకసారి తీసుకోవాలి, లేదంటే సంవత్సరంలో ఒకసారి తీసుకోవాలని ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఏ ఆదివారం? ఎప్పుడు ఆదివారం అయితే అప్పుడు. సోమ, మంగళ, బుధ, లక్ష్మి, శుక్ర, శని ఆదివారం తీసుకోండి. మళ్ళా సోమ, మంగళ, బుధ, లక్ష్మి, శుక్ర, శని ఆదివారం మళ్ళీ తీసుకోండి. సోమ, మంగళ, బుధ, లక్ష్మి, శుక్ర ఆదివారం వచ్చింది మళ్ళీ తీసుకోండి కూడుకొని. ఆదివారం వచ్చినప్పుడల్లా మీరు కూడుకోవాలి. రొట్టె విరవడానికే కూడుకోవాలి. మొట్టమొదటి ప్రధానమైనది రొట్టె విరుచుటకే మీరు కూడాలి. ఇంత ప్రధానమైన దానిని ఆజ్ఞను విస్మరిస్తున్న క్రైస్తవ్యం ప్రమాదపు అంచునున్నారు. మర్చిపోకండి, నిత్యజీవం లేదు. కరెక్ట్ చేసుకోండి. మీరెవరు చెప్పడానికి అంటారా? పొండి, మీకెవరు ఇంకా మిమ్మల్ని ఎవ్వరూ బాగు చెయ్యలేరు. హెచ్చరిక చేసినప్పుడు విని మీ ఆత్మలను ఘోషలోనికి పంపకండి, పాతాళానికి జార్చకండి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మీరు రోజు కూడుకుంటే కూడుకోండి, తప్పులేదు. ఇంటెంట కూడుకోండి, తప్పులేదు. ఇంట సంఘంగా మీరు ఆరాధిస్తే ఆరాధించండి, తప్పులేదు. రొట్టె ఎప్పుడు విరవాలి? ఆదివారం. ఎలాగా కూడుకున్నాం కాబట్టి శుక్రవారం విరిచేస్తామండి, ఎలాగ సోమవారం కూడుకున్నాం కాబట్టి విరిచేస్తామండి. బైబిల్ అలా చెప్పలేదు. అక్కర్లేదు. సండే మాత్రమే. ఆదివారం అని బైబిల్ ఉద్ఘాటించింది. ఒక్కసారి చెప్పాడంటే, 2 సార్లు చెప్పాడంటే బైబిల్ అంటే 100 సార్లు చెప్పాలా? నీకు 1,00,000 సార్లు చెప్పాలా? బైబిల్లో ఒక్కసారి చెప్పినా అది విలువైనది. ఆదివారమున రొట్టె విరుచుటకు మేము కూడినప్పుడు, అంటే కూడుకోవడమే, రొట్టె కోసమే, విరవటానికే సంఘం కూడుకుందనే జ్ఞానం క్రైస్తవ్యం అర్థం చేసుకోవాలి. ఓకే నాన్న? ఓకే తల్లి? కాబట్టి ఖచ్చితంగా మీరు సండే తప్ప ఇంకా ఎప్పుడు విరవకండి. వారానికి ఒక్కసారి విరవండి. డాక్టర్లు మందులు రాస్తారండి. కొన్ని మాత్రలు ఎప్పుడు రాస్తారో తెలుసా అండి? డైలీ 3 టైమ్స్ రాస్తాడు. కొన్ని మాత్రలు డైలీ ఒకటే రాస్తాడు. కొన్ని వారానికి ఒకసారి రాస్తారు. తెలుసా మీకు? డోసేజ్ అంటారు. అన్ని మాత్రలే కదండి. దీన్ని వేసుకున్నట్టు నేను రోజుకు 3 సార్లు 3 పూట్ల తిన్న తర్వాత వేస్తానని అనుకోండి, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చచ్చిపోతారు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టి వాడండి. రొట్టె ఉంది కదా, మా ఇంట్లోని పిండి ఉందండి, మా ఇంట్లో ద్రాక్షారసం ఉందండి, రోజు కలుపుకొని కూడుకున్నప్పుడల్లా గల్లాలు తాగేద్దాం, ఏమంటే చపాతీలు రొట్టెలు దొంతులుగా తినేద్దాం అనుకోకండి. మీరెవరు నిర్ణయించడానికి? పలానా రోజున చేసుకోవాలని, పలానా వారంలో ఇన్నో వారమే చేయాలని మీరెవరు నిర్ణయించడానికి? బైబిల్ ఎక్కడుంది? సొంత నిర్ణయాలకి మనుష్యులు పెట్టే పారంపర్యాచారాలకు పోకండి. దిస్ ఈజ్ వెరీ వెరీ సీరియస్. బైబిల్ సీరియస్ అవుతుంది ఈ విషయంలో. కాబట్టి దేవుడు డోస్ చెప్పాడు. ఎప్పుడు? రొట్టె ఉంది కదని రోజు రొట్టె తింటారా? మీ ఇంటి దగ్గర రొట్టె తినడం వేరు, చేసిన చపాతీ ఇంటి దగ్గర ఉంటుంది. మనం చికెన్ కర్రీతో ఏమండి చపాతీ తింటాం, అది రొట్టె. పంజాబీ వాళ్ళు ఉన్నారనుకోండి, నార్త్ ఇండియన్స్ రోజు 3 పూట్ల రొట్టె తింటారు వాళ్ళు. అయితే ఏమండి ఇక్కడ చెప్పినది రొట్టె ఆదివారం అన్నాడు. డాక్టర్ గారు ఎప్పుడు ప్రిస్క్రైబ్ చేస్తే అప్పుడే మందులు వేసుకోండి. అండర్ ఏమండి డాక్టర్ సూపర్విజన్ అంటారు చూడండి. కొన్ని మందులు, మెడికేషన్స్, అన్ని మందుల మీద ఈ మధ్య రెడ్డగా వేస్తుంటారు. ఏంటి? అండర్ మెడికల్ సూపర్విజన్ అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తేనే వేసుకోవాలి. మీరు మీ సొంతంగా వేసేసుకోకండి. బైబిల్ ప్రిస్క్రైబ్ చేసింది. ఏం ప్రిస్క్రైబ్ చేసింది? ఓన్లీ సండే. దానికోసం మీరు కూడుకోవాలి. మీరెవరు చెప్పడానికి? వారంలో ఒక్కసారి లేదా నెలలో ఒక్కసారి, అది పలానా వారం, 2వ వారం, 3వ వారం, 4వ వారం ఎవరు పెట్టారు ఇవన్నీ? ఈ మనుష్యులు పెట్టిన పారంపర్యాచారాలు మీరు విన్నారో అందరూ కట్టుకొని పోతారు. ఎందులోకి? నిత్య నరకం. ఎందుకంటే ప్రతి ఆదివారం తీసుకోకపోతే మీకు నిత్య జీవం అనేది లేదు. బైబిల్ చెప్పిన విషయం ఎప్పటికీ క్రైస్తవ్యమా కళ్ళు తెరువు. ఓకే.